వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం రఘురామకృష్ణరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలు చించి అవమానపరిచిన ఘటనలో ఎస్సీ ఎస్టీ అటెస్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. కాట్రేనికోన మండలం కాట్రేనికోన గేట్ సెంటర్లో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను మాల మహానాడు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మరియు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీలపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. అలాగే పార్టీ నుంచి రఘురామకృష్ణరాజును మరియు పంతం నానాజీలను సస్పెండ్ చేయాలంటూ నినదించారు. అనంతరం కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజుపై మరియు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఫిర్యాదు చేశారు. భారతదేశ దిక్సూచైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక శాసనసభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజు ఒక 100 మంది సమక్షంలో అతని ఫ్లెక్సీని చింపి అవమానించడం చాలా దుర్మార్గమైన చర్య, దుష్ట చర్య, ఒక ఉన్మాద చర్య ఇదని చెప్పేసి మేము భావిస్తున్నాం. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఒక శాసనసభ్యుడు అయ్యుండి కూడా ఇటువంటి చర్య చేయడం చాలా దుర్మార్గమైన చర్య, చాలా తప్పుడు చర్య. ఇటువంటి వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతనిపై కేసు కట్టని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాము. ఆ పైన అతని ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అతను ఎక్కడ కనిపించినా సరే మేము అవసరమైతే భౌతిక దాడులకు దిగుతామని కూడా మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక భారతదేశానికి దశ నిర్దేశం చూపించినటువంటి వ్యక్తిని అవమానపరిచిన ఈ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. ఇతనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని ఇతని శాసనసభ సభ్యత్వం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రఘురామకృష్ణరాజు ఇంటిని ముట్టడించి మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ అన్నాడు, నాకు అంబేద్కర్ అంటే చాలా గౌరవం అన్నాడు. గౌరవం వ్యక్తి అయితే బాబాసాహెబ్ విగ్రహాలు చాలా చోట్ల అవమానాలు జరుగుతున్నాయి. అటువంటిప్పుడు ఈయన ఒక్కసారి కూడా ఎందుకని ఖండించట్లేదు అటువంటి సంఘటనల్ని. ఈయన కూడా 100 మంది సమక్షంలో వేలలో వేస్తూ చప్పట్లు కొడుతూ బాబాసాహెబ్ ఫ్లెక్సీని చింపాడంటే ఈయనకి బాబాసాహెబ్ అంటే ఎటువంటి గౌరవం ఉందో కూడా తేటతెల్లం అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇతను ఏమన్నాడంటే అమలాపురం వాళ్ళకి ఏం తెలుసు, అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళకి ఇక్కడ ఏం జరిగింది ఏం తెలుసు అని చెప్పేసి ఇతను ఏదో పత్రిక మాట్లాడుతున్నాడు. మా అందరికీ తెలుసు నీ సంగతి, నీ అంతు చూసే వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులుగా మేము నిద్రపోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. చిన్న విషయం అది
మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఫ్లెక్సీని చింపి మరి దిండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాధాకరం చేశారు. ఎందుకంటే దీనిపై పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఎందుకంటే దళితుల తోటలతో మీరు అధికారంలోకి వచ్చారు. ఏదైతే దళితుల తోటలతో అధికారంలోకి వచ్చారో మీరు ఈ అంబేద్కర్ని అవమానించడం అనేది చాలా తప్పు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మీరు అంబేద్కర్ని అవమానించడం అంటే మరి ఇది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం మరి దీనిపై వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలనే ఎడల ఇది ఆరంభం మాత్రమే. ఉద్యమాలు మరి తీవ్ర రూపం అవుతాయి. దయచేసి ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము విన్నవించుకునేది ఏంటంటే దళితుల ఓటు బ్యాంక్తో మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా ఇటువంటి బురదల్లడి కార్యక్రమాలు చేయకండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేనిదే మీరు ఈ పదవుల్లో లేరు. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిని గౌరవించాలి. ప్రపంచ దేశాల్లో ఎంతో దిక్సూచిగా చూసినటువంటి అంబేద్కర్ని ఈ ఆంధ్రప్రదేశ్లో అవమానించడం అనేది చాలా ఘోరం. దయించి మీరు ఈ దళితులపై దాడులు తర్వాత ఈ యొక్క ఫ్లెక్సీలు వివాదాలని మీరు వెంటనే సర్దుమనేలా చేయాలి. ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా తక్షణమే మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఇతను క్షమాపణ చెప్పే వరకు కూడా మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక మా యొక్క కబడ్దారుగా మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మీకు విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ ఉద్యమాలు తీవ్రరూపం అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మీరు రోడ్డు మీద తిరిగే హక్కు కోల్పోతారని రఘురామకృష్ణరాజు గారిని కానీ పంతం నానాజీ గారిని మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలుగా అనర్హులు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న మీరు, రాజ్యాంగాన్ని కాపాడవలసిన మీరే ఇలా చేస్తే బయట వ్యక్తులు ఏ విధంగా చేస్తారో మీరు గమనించుకోవాలని చెప్పి మీరు ఖచ్చితంగా విన్నవించుకుంటున్నాం.